మంచిది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఆలస్యం లేకుండా 1వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల గ్రంథము 1వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 11, 12, 13 వచనాలు ఒక్కరు చదువుదాం. నేను చదువుతాను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఉరియేలు, ఆషాయు, యోవేలు, షమయ, ఎలీయేలు, అమినాదాబు అని వారిని పిలిపించి వారితో ఇట్లనెను: లేవీలు పితరుల సంతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందస్సమును మోయకుండుడి చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుడి చేతను ఆయన మనలో నాశనమును కలుగు చేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మను మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తే ఈరోజు వాక్యము ముగింపులోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ ఒక సన్నివేశం కోసము దావీదు మహారాజు, ఇశ్రాయేలీలందరూ కూడా మొదట ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సౌలు దేవునికి వ్యతిరేకత లేక సేవకునకు తిరుగుబాటు చేసినందువలన అనేకమైనటువంటి వారి జీవితంలో గాడిదలను కాసినటువంటి సౌలును రాజును చేసిన దేవుని యొక్క ఔన్నత్యానికి గుర్తించలేకపోయినందువలన, దేవుడి యొక్క విధులను, ఆజ్ఞలను, శాసనాలను గైకొనలేకపోయినందువలన సౌలు చేతి నుంచి ఇశ్రాయేలీల రాజ్యాన్ని దేవుడు తీసివేశాడు. ఇదందరికీ మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. సాక్ష్యము విన్నప్పుడు చాలా ఆసక్తిగా వినాలంట, కానీ క్రైస్తవ సంఘాల్లో సాక్ష్యం వినడానికి కన్నులు బరువైపోతాయంట. సాక్ష్యం చెప్తున్నప్పుడు వారి జీవితంలో చేసిన కార్యము నా జీవితంలో ఎందుకు దేవుడు చేయడనే తప్పన రావాలట. దేవునికి స్తోత్రం. ఏం రావాలి? వారికేనా దేవుడు మనకి? కానీ మనం అలాగనమండి, దేవుడు నాకే ఇన్ని ఎందుకు శ్రమలు పెడుతున్నాడు, దేవుడు నాకే ఇన్ని, ఈ మాట మాత్రం మనము చాలా తేలికగా మాట్లాడతాం. కాదు నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనందరము కూడా క్రైస్తవులకున్న మరొక పేరేటంటే విశ్వాస వీరులం. విశ్వాసంలో కానీ ప్రార్థనలో కానీ ఏ విధమైనటువంటి విధముగా మనము ఆయన త్రాసులో తూగేవారుగా ఉండాలి, కానీ త్రాసులో తేలిపోయేవారుగా ఉండకూడదు. మానవుడు ఎక్కడ పడుతున్నాడంటే మొదట ఏదో ఒక అద్భుతం ద్వారా, ఆశ్చర్యకార్యం ద్వారా దేవుని వెంబడిస్తాడు. తదుపరి ఫలాభివృద్ధిలోకి వెళ్ళినప్పుడు లేక బలాభివృద్ధి పొందుతున్నప్పుడు దేవుడిని మరిచి వెనకబడిపోతుంటాడు. అందుకనే మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, వేదన. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నిన్ను ఎవడు పిలవడు, కానీ ఇప్పుడు నీవే ఉండాలంటాడు. దేవుడి సన్నిధిలో పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు. తీరా వాళ్ళ ద్వారా వచ్చేది సంతోషం కాదు, ఏడుపు. మరలా అంటాడు అన్నీ అయిపోయినాక, నువ్వెవరికైనా నువ్వు రాకపోతే మాకు ఆగిపోద్దా అనుకున్నావా అంటాడు. అంతే. అక్కడి నుంచి ఏడుపు మొదలెడతాం మనం. మన దేవుడు అలాంటి వాడు కాదు. సహోదరు చెప్పిన రీతిగా, తల్లి చెప్పిన రీతిగా కన్నీరు విడిచుచు విత్తితే సంతోషగానముతో ఉన్నటువంటి గొప్ప పంటకు వస్తామంట. చెప్పలు పడతాం. దేవునికి స్తోత్రం. అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు క్రైస్తవులకు అర్థం కానిది ఒకటి, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అనుకుంటున్నారు, నేను దేవుని మందిరమునకు వెళ్తున్నాను అంటున్నారు. కానీ నేను చెప్పే బోధ ఏంటో తెలుసా? దేవుని మందిరంకి వెళ్ళిన వాడు దీవించబడడు. నావంగి చూడండి, దేవుని మందిరమునకు వచ్చిన వాడు దీవించబడడు. దేవుని మందిరం ఎందుకంటే జనములు కూడి ఆరాధన చేయడానికి. ఆ ఆరాధన చేసేటప్పుడు దేవుని మందిరంలో మనకు కావలసింది ఒకటి ఉంది. మనం కూర్చునేటప్పుడు కానీ, నించునేటప్పుడు కానీ, ఆ మందిరంలో మనందరము మందిరంలోకి వస్తే ఆ మందిరంలోకి నా ప్రార్థనల ద్వారా ఆయన సన్నిధి దిగి రావాలి. దేవుని మందిరమునకు వెళ్ళడం కాదు, దేవుని సన్నిధిలో మనం ఉంటే మనం దీవించబడతాం.
కానీ చాలామంది భక్తులు చూడండి, అలాగే వెళ్ళేటప్పుడు అక్కడికి పోతారు, ఇలాగ వెళ్ళినప్పుడు అక్కడికి పోతారు. అందుకనే సేవకులు చెప్తుంటారు, మొక్కుబడి ప్రార్థన చేయకండి అయ్యని. ఎందుకంటే మందిరమునకు వచ్చినప్పుడు మనందరము కూడి ఆరాధన చేసినప్పుడు మనందరము మందిరానికి వస్తే ఆ మందిరంలో ఉన్న జన్మ కోసం ఎవరు వస్తారు? దానినే దేవుడి సన్నిధి అని అంటారు. ఈ రోజు నాడు దేవుడి సన్నిధి ఎవరు కోరుకుంటాం లేదు. మంగళవారం వెళ్తానన్నా లేదా, ఎవడుంటాడు అక్కడ? ఎవడు లేడు. మొన్న తెల్ల అంటుంది, నేను మొక్కేసుకున్నానండి, బుర్రట్ట రత్వచ్చులో కూడేసుకుందంట, చచ్చిపోవలసిందన్నాను నేను. సన్నిధి అవసరం లేదు, ఎల్లొచ్చేయడం కావాలి. ఒక బలమైన వాక్యముతో దేవుని సన్నిధానములో నేను కట్టబడాలనే ఆలోచన లేదు. అందుకని మోషే జీవితంలో అంటుంటాడు, ఐగుప్తి దేశపు రాజు ఫరో తరుముతుంటే, శత్రువులు తరుముతుంటే వారికి అడ్డుగా ఒకటి వచ్చింది, మన అందరికీ తెలిసి. చెప్పండి ఏంటో? ఎర్ర సముద్రం. అందరూ కూడా శత్రు వైపు చూస్తూ ఉన్నారు, మోషే దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం చీల్చిన తర్వాత జనులందరిని కూడా అవతల గడ్డ ఎక్కిన తర్వాత దేవుడు అంటున్నాడంట, లేక అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ అంటున్నారంట, మోషే నీలాంటి గొప్పవాడు ఎవడూ లేడయ్యా, నీవు బహుబలము కలిగిన వాడు, నీకులాంటి వాడు ఇంకెప్పుడు ఎవడు చూడలేదు మేము అని అంటుంటే, మోషే మనుషుల మాటలు లెక్క పెడతలేదట. మరి ఎవరు లెక్క చూసుకున్నాడంటే, ఎర్ర సముద్రం రెండుగా చీల్చినటువంటి దేవుడి సన్నిధి నాతో ఉన్నదా లేదని ఎదుక్కుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏమి ఎదుక్కుంటున్నాడంట? తండ్రి అయిన దేవుడు అంటున్నాడంట, ఇస్సాకు గారు, ఇంత గొప్ప కార్యం జరిగించావు కదా, ఎల్లు అంటే ఎల్లను. మరి ఏం కావాలి నీకంటే, నీ సన్నిధి నాకు, దేవుడి సన్నిధి తోడుగా ఉండాలి. దేవుని మందిరంలో మనం వచ్చినటువంటి ఆరాధన చేస్తున్నా నీ ప్రక్కనే ఎవరు కనపడాలి? నీ ఇటువైపు పక్కన ఎవరు కనపడాలి? నీ వెనక వైపు ఎవరు కనపడాలి? నీ ముందు ఎవరు కనపడాలంటే సన్నిధి. అందుకనే దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండమంటున్నాడు సొలొమోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రవర్తన లేకే చాలామంది ఆశీర్వాదమునకు బదులు నాశనం తెచ్చుకుంటున్నారంట. అదే ప్రస్తావన ఈ దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు మహాశయుడు చెప్తున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను, సబ్జెక్ట్ చిన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నేను దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు మీరు నాకు మండుతున్న పొయ్యి కదా, కొన్ని బొగ్గులు వేయాలి. బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఆమేన్. అంతేగాని చేయలేకుండా 4 సాక్ష్యాలు అవిని మళ్ళీ ఒక అరగంట అన్నది ఎక్కడా రాకూడదు. ఒకవేళ వచ్చిందని అంటే నువ్వు ఆవరణంలోనే ఉన్నావు తప్ప సన్నిధానములో లేవు. మనం అనుభవించవలసింది ఏంటంటే సన్నిధి. ఆ సన్నిధి మనం అనుభవిస్తే నా జీవితం ఎలాగుంటుందో ఈరోజు దేవుడు నీతో నాతో షూటుగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సౌలు రాజు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా దావీదును రాజుగా చేసుకున్నారు. రాజు అయిన వెంటనే దావీదు మహారాజు గారు వచ్చి కొంతమందిని పిలవనంపాడంట. ఎవరనంటే యాజకులను. యాజకులను పిలవనంపి అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారందరు యాజకులను, లేవీ గోత్రములో దేవుడు పనిచేసినటువంటి యాజకులను పిలవనంపి ఆ పెద్దలతో అంటున్నాడంటే, మీరు లేవీ గోత్రములో సంతానం అందరిలో మీరు పెద్దలై ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి. నీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయమని మీరు గమనిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేదంటే నా బ్రతుకులో నాశనమే అంటున్నాడంట. ఏమంటున్నాడు? పిలవలను, పెద్దలందరినీ పిలవనంపి ఏం చెప్తున్నాడంటే మన పితరులైన వారు, మన జనుల్లో ఇశ్రాయేలీయులు, దేవుని నమ్మిన పిల్లలు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మందసమును మోయకుండుట చేత. దేని చేత? ఇస్సాకు గారు, దేవుని మందసము మోయకుండుట చేత, న్యాయ విధిని బట్టి దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయకుండుట చేత మనలో నాశనము కలుగుతుంది. ఈరోజు నాడు క్రైస్తవుల జీవితంలో నాశనం ఎందుకు వస్తుందో మనం నేర్చుకుందాం. అయ్యో, నా బిడ్డ జీవితం స్థిరం లేదంటున్నారు, నా పిల్లలు నా మాట వినడం లేదంటున్నారు,
నా భర్త నా మాట వినడం లేదు, నా భార్య నన్ను విడిచిపెట్టిపోయింది, నా జీవితంలో సమాధానం లేదు, మా కుటుంబంలో అల్లర్లు, మా కుటుంబంలో వేదన, ఎప్పుడు నాకు శోధనే కనబడుతుందండి అని కుటుంబం గలవారండి యవన పిల్లలు కూడా ప్రభువుకి ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ప్రేమ కలిగిన దేవుడు నా యెడల కనికరం చూపించడం లేదనే వార్తలు అధికమవుతున్నాయి. కానీ నా ప్రియమైనటువంటి దేవుని జనం ఈరోజు ఒకే రెండు మాటలు ఎందుకు దావీదు ఆ మాటలను ప్రస్తావన చేస్తూ ఉన్నాడో దానిని బట్టి మనము ముగింపులోనికి వెళదాం. నెంబర్ 1, మన జీవితంలో నాశనము వస్తుందనంటే, మన కుటుంబంలో నాశనం వస్తుందనంటే, ఫలించే నీ జీవితంలో ఆత్మీయ అభివృద్ధిలో నాశనము కనబడుతుందనంటే దానికి గల కారణం ఏంటనంటే దావీదు చెప్తూ ఉన్నాడు, ఓ యాజకులారా, పెద్దలైన వారులారా, మనందరము కూడా నాశనానికి ఎందుకు పోతున్నామనంటే దేవుని మందసము మోయకుండుట చేత. అవును నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రక్షణ పొందుతున్నారు, రక్షింపబడుతున్నారు, కానీ దేవుని మందిరమునకు వెళ్ళాలనే ఆలోచన చాలామంది క్రైస్తవులకి ఆదివారం వస్తే ప్రభు యొక్క మందిరావరణంలో సన్నిధి అనుభవించాలని లేదండి, లేదు. భౌతికమైన లోకములు ఉన్న ఆరాటములు పోరాటముల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. దానినేమో బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు నాశనమని. ఎందుకనంటే రక్షింపబడిన నీవు కానీ నేను కానీ, రక్షణ పొందిన నీవు కానీ, నమ్మి బాప్తిజం పొందిన మనందరము కూడా దేవుని మందిరంలో ఆదివారం వచ్చేసరికి పిల్లలతో సహా, కుటుంబంతో సహా ఎవరైతే ఆ మందస్సును మోయగలిగినటువంటి అనుభవంలోనికి వస్తారో వారి జీవితంలో సమృద్ధి, ఆశీర్వాదం. చెప్పకూడదని దేవునికి స్తోత్రం. కానీ ఇదే చేయలేకపోతున్నాడండి మానవుడు. చూడండి, ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది, ప్రతి కుటుంబాన్ని. ఎవరి పిల్లలు తల బాదుకుని చచ్చిపోతానంటున్నారండి. మనం ఒక ఇంటికి వెళ్తే తల బాదుకుని చచ్చిపోతానంటుంది. ఎందుకు? ఏమైనా కాపురం చేస్తుందా? పోనీ పెళ్ళి అయ్యిందా? పోనీ ఏమన్నా ఉండే పెట్టే పిల్ల అనిషా ఏమన్నా ఉండేట్టుదా? కాదే. మరి ఎందుకు కొట్టుకు చచ్చిపోతానంటుంది? నేను భరించలేను ఎవరిని? ఈ తల్లిని. నేను భరించలేను ఎవరిని? ఈ తండ్రిని. అర్థమైందండి? ఆ కుర్సన్పేటలో అమ్మాయిని చూస్తుంటే నేను వెళ్ళి మాట్లాడాను, అమ్మ ఏం జరిగిందని అంటే ఇలాగండి అన్నది. పాపం ఆ రంజులు. నేను వెళ్ళి ప్రేమగా, అమ్మ ఇట్రా, ఏంటిరా నీకు బాధ ఏంటి నాన్న, ఎందుకు అలాగే ఇరిటేషన్ అయిపోతున్నావు అంటే ఆ బిడ్డ ఒక మాట అంది, దేవునికి స్తోత్రం, నా ఇష్టాన్ని జరిగించడం లేదండి మా అమ్మ నాన్న అంది. ఏంటి నీకేం కావాలి చెప్పు, నేను జరిగిస్తాను ఆన్ ది స్పాట్, నీకేం కావాలని నేను జరిగిస్తాను చెప్పన్నాను. మీరు తీర్చలేరండి అంది. నేను తీర్చలేనిది ఏంటి? నేను తీర్చలేనని అన్నదంటే ఏంటి? తనకి ఇష్టమైందనమాట. అప్పుడు నేను అంటే అన్నాను, ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు నీ జీవితంలో, తీసుకుని తెచ్చుకో, దానికే ఉంది, దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీ అమ్మకి మీ నాన్నకి అర్థం కావటం లేదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పెళ్లి చేయాలి నీకు. ఒకవేళ చేసేంత వరకు నువ్వు కనిపించలేవు నాకు. నేను పాస్టర్ గారిని అమ్మ, కొన్ని నాకు తెలుస్తాయి కాబట్టి రెక్కలు వచ్చిన పక్షులకు ఎగిరిపోతే ఎప్పుడొకప్పుడు రెక్కలు ఇరిచేస్తాడు. కానీ నువ్వు రెక్కలు కట్టుకుని గూడు కట్టుకుని జీవించాలంటే ఆ తల్లిదండ్రుల దగ్గర నువ్వేం చేయాలి? కొన్నాళ్ళు మౌనంగా వెంటనే లోపలికి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను చెప్తున్న ప్రతిదీ కూడా చూసింది మాత్రమే చెప్తాను నేను. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఒక స్పెషల్ డే అంట. ఏ రోజు? ఒకరు చెప్పరు ఫాదర్కి. ఏ రోజు అంటే ఫాదర్స్ డే. ఎర్లీ మార్నింగ్ మీ పుట్టినరోజులకు మళ్ళీ పాస్టర్ గారు విష్ చేయాలి, విష్ చేయకపోతే ఫోన్లు చేస్తారు. కానీ ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆయనే నాకు తండ్రి. నీ ఫ్రెండ్కి నువ్వు చెప్పుకోవడం మాను, మళ్ళీ ఎన్ని బ్లెస్సింగ్లు ఎడతారో, ఎన్ని బొకేలు ఎడతారో. వాట్సాప్లో కదా కేకులు 1, 2, 3, 4 పెట్టేస్తారు. కానీ అయ్యో, దేవుడిచ్చినటువంటి తండ్రి మాకు ఒకడు ఉన్నాడు, ఒక ఆత్మీయ తండ్రికి మనం విషయం చేయాలని కనుల చూపులోనైనా సంతోషం మనకే ఉండదు. కానీ అన్నీ తెలుసు మనకి. అందుకనే దావీదు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నాశనానికి పోతున్నాం మన అందరమని. ఇశ్రాయేలీయుల పెద్దలారా, లేవి గోత్రంలో ఉన్నటువంటి ఓ యాజకులారా, మనందరం ఇప్పుడు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలమా యాజకులమా?
యాజకులైన రాజులైన యాజక సమూహము. ఎందుకు? దీవించబడ్డానుక నాశనం అయిపోవడానిక? దీవించబడ్డానికి అన్నవారు, నువ్వు దీవించబడాలని చేతులు ఎత్తండి ఈరోజు. నేను దీవించబడాలని, నువ్వు దీవించబడాలంటే ఈరోజు మెసేజ్ నీ హృదయంలో ఉంటే దేవుడు 10ంతల దీవెనకి దయచేస్తాడు. ఈరోజు కానీ వాక్యం నీ హృదయంలో లేకపోతే, నా హృదయంలోనే నీ హృదయంలో లేకపోతే నీకు నాకు కన్నీరు తప్పదు. తేల్చేసుకుందాం. ఈ లైవ్ చూస్తున్నటువంటి సహోదరి, దేవునికి స్తోత్రం. అందుకని ఒక మాట అంటున్నాడు, అయ్యా ఈ మందసమును, దేనిని? ఈ మందసమును మోయకుండెడి చేత. ఎంజోబు చూసిన దేవుని మందసము మోయాలి అన్న ఆలోచన లేదు. మరి ఏముంది చెప్పండి? దేవుడు ఏదో బ్రతకరానిచ్చిన సంసారాన్ని ఇస్తే ఇంకా సంసారమే సరిపోతుంది సాగరం కింద. మళ్ళీ ఒక కథ చెప్తుంటారు, సాగరమైన ఏదొచ్చండి కానీ సంసారమును. నిజం చెప్పండి, సంసారం చేయలేనివాడు ఆ సాగరం దగ్గరికి వెళ్ళగలడా? నేనైతే అంటే నా ఆ శబ్దాన్ని గుండెకి చచ్చిపోతారు. కానీ కబుర్లు మాత్రం సాగరాన్ని తెస్తారంట. ఈ లైవ్ చూస్తున్న బిడ్డ సిగ్గు తెచ్చుకో, నువ్వు సాగరాన్ని కాదు కదా. దేవుడు దీవించును గాక నేను అనకూడదు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మందసమును మోయకుండటి చేత న్యాయ విధిని బట్టి, మనకున్నటువంటి విధిని బట్టి ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలండి. ఎవరైతే ఈ రెండిటిని కనుగొన్న వారి జీవితంలో దేవుడు నాశనం అనేది తీసుకురాడు. మరి ఏం తీసుకొస్తాడంటే, వారు అంచెలంచెలుగా ప్రభు యొక్క ఆత్మ తోడై ఉండి ఆయన సన్నిధిని ఆవరించి వద్దన్నిస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం. ఆ స్థలమును వారు కొనడానికి చాలా ఆలోచన చేశారు. పోయిన సంవత్సరమే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఎందుకు మీరు ఎలాగా తటబడలు ఆడుతున్నారంటే వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. ప్రభు ప్రార్థన చేస్తే ఇదిగో దేవుడు ఇది చూపిస్తున్నాడంటే అది చూపించాడు. తీసుకున్నారు ఒక 25 లక్షలు పెట్టి. హల్లెలూయా. వాళ్ళే కాదండి, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా, నువ్వు కడతావు పైన అంటే నా దగ్గర డబ్బు ఎక్కడదా అన్నది ఒక పెద్ద మనిషి. నువ్వు ఇంత ప్రార్థన చేయగలవు, ప్రభు దేవుని స్వరం విన్న దానివి, ఒక ఆత్మీయతలుగా దేవుడు నిన్ను ఆడుకుంటున్నాడు, ఎందుకు చేయలేవు అంటే నిరీక్షించింది సడన్గా ప్రారంభించింది దేవుడు ప్రభుగా. ఒక నెల ఆగింది. ఆ నెల రోజులు పాస్టర్ గారు మేము పైకి వెళ్ళి ప్రభు అని రోధించిన దినమే లేదు. ఒక సేవకుడు, ఒక తండ్రి నీ ఎడల నా ఎడల తెలియని ప్రేమతో ప్రాణం పెట్టేశాడు. ఆ ప్రాణం పెట్టినటువంటి విలువను మనము ప్రతి ఒక్క దినము ఎవరైతే తన జీవితంలో తలపోసుకుని ఉంటారో వారికి నాశనం ఎప్పటికీ ఎన్నటికీ జరగదు. మరి ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ మందసము మోయకుండెడి చేత. మందసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మందసం ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేలీ ప్రజల ఐగుప్తిలో 430 సంవత్సరాలు, నా వైపు చూడాలి, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం నుండి దేవుడు మోషే ద్వారా విడిపించుకొచ్చేసాడు. విడిపించినటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు తన మహిమతో పోషిస్తున్నాడు. ఎలాగా? తన మహిమతో. మోషేకి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తే మన్నా కురుస్తుంది. వారి బట్ట నలగలేదట, జోడు అరగలేదట. మన క్రైస్తవ బిడ్డలు ఎవరైనా కొత్త జోడు వస్తే కొత్త జోడు వేసిపోతున్నారు, పాత జోడు వదిలేసి. దరిద్రం. చిన్న పాస్టర్ గారు కొత్త షూ కట్టిపోయారు. ఆడికంటే తక్కువ బుల్లు పాస్టర్ గారు ఓ షూ వేసిపోయారు. దేవునికి స్తోత్రం. నా జోళ్ళు మాత్రం ఎవరైనా దొంగలిస్తారని పెడతాను. నా జోళ్ళలో మాత్రం ఎవరు కాల్ లెటర్ పెట్టారా? యేసు నామములో దేవుడు ఆత్మతో ఇంకా తిరుగుతూ ఉండమే. యేసయ్యా స్తోత్రం 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 అని. హల్లెలూయా. కనుక నా మాట సైలెంట్గా ఉంది, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. మందసమును మనం మోయగలగాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మహిమతో నింపబడిన తర్వాత సీనాయి పర్వతం మీదకి వచ్చేసరికి దేవుడు వాక్యనాలని మోషే గారు ఎక్కడికి వెళ్ళాడు? ఏ పర్వతం దగ్గరికి? దేవుడు మాట్లాడాడు, రాతి పలకలు ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞలన్నింటినీ కిందకి తీసుకొచ్చేసరికి వీరందరూ ఎలా ఉన్నారు?
వీరందరూ ఎలా ఉన్నారు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలందరూ. అయ్యా, కొండెక్కినటువంటి మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఏమైపోయాడో మాకు తెలియదు. కాబట్టి ఇంతవరకు నడిపించిన దేవుడు మా ముందు నడవడానికి సూచనగా నువ్వేదోకి చేయాలని అహరోన్ని పట్టుబడేశారు. ఈయన ఏం చేశాడంటే అర్థం తెలియకుండా, ఎప్పుడు కూడా సేవకుడితో నీవు ఆలోచన చేసినప్పుడు నీ ఆలోచన ప్రతిదీ సక్సెస్ అవుతుంది. సేవకునితో కాక పక్కింటి వారితో వారు ఇస్తారు మంచి ఆలోచన, కానీ అంతగా ఉన్నది మాత్రమే స్థిరంగా నిలబడదు అది. అందుకని ఏది చేసినా ఎవరి దగ్గరికి రావాలి? ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఆలోచనకి సరివాడు కాదు, లేక నీ అనుభవానికి తగినవాడు కాదు, కానీ దేవుని సేవ చేస్తున్నటువంటి కుమారుడు భయభక్తి కలిగిన ఆలోచన ఇస్తాడు, కానీ భక్తి లేని శక్తి లేని ఆలోచన సేవకుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వడు. అది మన మైండ్లో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ మందసము ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ జనులందరూ కూడా, ఆ ఇశ్రాయేలీలందరూ ఎలా ఉన్న తినుచు త్రాగుచు విచ్చలవిడిగా వాయా వరుసలు కూడా మర్చిపోయి ఆ బొమ్మకు ఉన్నటువంటి బంగారం అహరోను ఆ పోతపోయబడిన దూడకు వీరి విగ్రహారాధన నేర్చుకున్నారు. దేవునికి కోపం వచ్చిందంట. మోషే వీరందరిని ఏం చేస్తాను? చంపేస్తాను అన్నాడంట. కానీ మోషే అడ్డుపడ్డాడట. మోషే కనుక అడ్డుపడకపోతే ఈరోజు కూడా ఇన్ని సంఘాలు లేకపోతే ఈరోజు కూడా ఇంతమంది దేశంలో క్షేమంగా ఉన్నారంటే సేవకుడి యొక్క కన్నీరు ప్రార్థన. సేవకులంతా ఏకమయ్యి, ప్రభువా వీరు తప్పు చేస్తున్నారయ్యా, వీరు కొట్టుకుపోవాలని అనరు. మనకి విరోధముగా రేగిన ప్రభుత్వం అయినా సరే, అయ్యా నీ చిత్తమయ్యా, నీ చిత్తాన్ని జరిగించమంటాడు, కానీ సేవకుడు నాశనం ఎప్పుడు కోరుకోడు. అయ్యా వారికి తెలిసి తెలియనటువంటి అపరాధం క్షమించమని మోషే కన్నీరు విడిచుచు దేవుని ప్రార్థించడం మనకి తెలుసు. అప్పుడు ఒక మాట దేవుడు మోషేకి చెప్పాడు అనమాట, ఈ ప్రజలందరూ కూడా చెదిరిపోయి విడిపోయిన వారుగా ఉంటున్నారు, కనుక ఒక ప్రత్యక్ష గుడారం నువ్వు కట్టాలి. ఏం కట్టాలి బావని? ప్రత్యక్ష గుడారం కట్టాలని మోషేతో మాట్లాడాడు. బాగేనండి. ఏం కట్టాలి? ప్రత్యక్ష గుడారం. ప్రభు కడతానన్నారు. ప్రత్యక్ష గుడారం అంటే అందులో ఏముంటో చెప్పండి. అంటే ఇది ప్రత్యక్ష గుడారం అనుకోండి, మన కింద నేను చెప్పేదేనండి, మీకు ఇంకా అంత అనుభవం లేదు మీకు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం అనుభవంలోకి వెళ్ళాలంటే సన్నిధిలో ప్రతిరోజు వచ్చి ధూపం వేసిన వరకు మాత్రమే తెలుస్తుంది అది. హల్లెలూయా. కాబట్టి నేను కరెక్ట్గా చెప్పనివ్వండి. మీరు తెలిసి తెలియని మాట్లాడి అదిగో నొక్కుళ్ళు ఇదిగో మెరికలని మన చిన్నప్పుడు అంటుండేవారు. ఆయన బియ్యం ఏరుకుండేవారు, నలుగురు ఆడప్పలు అందరని. నాకు బాగా తెలుసు. ఈవిడ చేటలో బియ్యం వదిలేసి అది కానీ ఇది ఈవిడ చేటలో ఏరుకుంటామనేసి ఆవిడ చేటలో పెట్టింది ఈవిడ ఎప్పుడూ కూడా. కానీ దేవుని వాక్యం అలాంటిది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆత్మ ఆవేశము కలిగిన రోషము కలిగినటువంటి పిల్లలుగా మనము ప్రభు యొక్క వాక్యంలో మనం నేర్చుకునేటప్పుడు అది మన ఆత్మ దీపములను మన జీవితాలను వెలిగిస్తుంది. ప్రత్యక్ష గుడారం అంటే మొట్టమొదట ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం అనుకుందాం. మొట్టమొదట ఆ తలుపు దగ్గర ఆవరణం అని ఉంటుంది అన్నమాట. ఏంటి ఆవరణం? అక్కడ ఏముంటుందంటే ఒక బలిపీఠము, గంగాలం ఉంటుంది అన్నమాట. బలిపీఠం ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో దానిని అక్కడ వధించాలి. ఎక్కడ? ఆవరణం అంటారన్నమాట. ఆవరణంలో అక్కడ వధించి ఆ మాంసమున గంగాలం దగ్గరికి తెచ్చి శుద్ధి చేసి, అర్థమవుతుందా? శుద్ధి చేసి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొస్తారు. పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ ఉంటుంది అన్న మధ్యలో. అక్కడే ఉంటాయంటే రొట్టెల బల్ల, ఒక ధూప వేదిక. అంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలమును వెలిగించడానికి ఒక ధూప వేదిక. అక్కడ ఇశ్రాయేలు గోత్రాలకు సరిపడిన బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. దానిని పరిశుద్ధ స్థలము అని అంటారు. ఈ పరిశుద్ధ స్థలానికి ముందు ఇక్కడ ఒక ధూపార్తి ఉంటుంది. అంటే ఓ బంగారము చేత చేయబడిన ధూపార్తి అందులో వేసి బలిపీఠం, అతి పరిశుద్ధ స్థలమునకు ధూపార్తి. ఇది మనకి ఆర్ఎస్ఎం చర్చ్లో కనబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ధూపార్తి సేవకుడు వచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఇది. అంటే ఇక్కడ మందసం ఉంటుంది.
అర్థమైందా? ఈ మందసము ఒక సేవకుడు తప్ప ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువు మా సెలవిచ్చినప్పుడు ఒక సేవకుడు తప్ప ఇంక వేరొక రావడానికి వీలు లేదు. అప్పుడు ప్రభు మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడింది జనులకు సేవకుడు తెలియజేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా యాజకులారా, ఓ లేవి గోత్రములారా, ఓ పెద్దలారా, పిన్నలారా, మన అందరము నాశనం అయిపోవడం కారణం ఏంటంటే ఈ మందసమును, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసమును మోయటము చేత కావటం లేదు మీకు. ప్రత్యక్ష గుడారంలో ఇప్పుడు యేసుప్రభు వారు కల్వరి శిలువ మీద మరణించినప్పుడు ఈ ఆలయపు తెరమైంది, చిరిగిపోయింది. కాబట్టి ఈ యొక్క మందసము మోసే అధికారము ఇప్పుడు మనందరికీ ఉంది. అప్పుడు యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. రైట్, అర్థమవుతుందండి? ఆయన మరణం ద్వారా తెర చిరిగి అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సేవ చేసే గొప్ప భాగ్యం ఉంది. లేకపోతే నీకు నాకు లేకపోయినాం. ఎవరు అని అంటే ఇంకా వారే వారే వారే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటాడంటే దావీదు, మన యొక్క జీవితంలో నాశనం రావడానికి కారణము ఈ మందసమును మోయకుండుట చేత. అర్థమైందా? ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏముంటాయి? బలిపీఠము, గంగాళము. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? రొట్టెల బల్ల, దీపము, దీపస్తంభము. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందస్సము. బాగానండి. ఈ మందస్సములో ఏమున్నాయో ఇప్పుడు మనకు తెలియాలి. ఈ మందస్సము మోయటం అంటే ఇది మామూలు మందస్సము కాదు. ఈ మందస్సములో ఎబ్రియులకు రాసిన పత్రిక 9:4 వెళ్ళిన తర్వాత చదవండి. ఈ మందస్సములు ఏముంటాయని అంటే నెంబర్ 1 నిబంధన పలకలు, నెంబర్ 2 బంగారపు పాత్రలో ఉన్న మన్నా, 3 అహరోను చేతిలో చిగురించు కర్ర. ఇందులో ఏముంటాయి? ఇప్పుడు దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే ఈ మందసము మోయకుండట చేతనే మీకు నాశనం అంటున్నాడు. ఇప్పుడు మనం అందరూ ఏం చేయాలి? నవంకి చూడాలి. దేన్ని మోయాలి? ఈ మందసము. ఈ మందసంలో ఏమున్నాయి? నెంబర్ 1 అందరం చెప్దాం, నిబంధన పలకలు అంటే రాతి పలకలు. అందరం చెప్దాం, రాతి పలకలు. 2 బంగారపు పాత్రలో మన్నా, 3 అహరోను చేతికర్ర, చిగురించే చేతికర్ర. ఈ 3 ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్న ఈ మందసమును మోయకుండటి చేతనే మీకు నాశనం అంటున్నారు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇంత వివరిస్తే కానీ మనకు కొంచెం అర్థం కాదు. ఎందుకు ఈ మందసములో నెంబర్ 1 నిబంధన పలక నాశనం అవడం కారణం. క్రైస్తవుడు ఈరోజు నాశనానికి వెళ్ళిపోతున్నాడండి. ఎలా వెళ్ళిపోతున్నాడో వారికే తెలియడం లేదు. వారి పిల్లలు, వారి యజమానులు, వారి బంధువులు, నా అన్నదమ్ములు అందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడున్న నీవు తప్ప ఇప్పుడు బయట ఉన్న వారందరూ కూడా నాశనంలో ఉన్నారని చెప్తాను నేను. తారతమ్యం ఏమీ లేదండి. మీరు అనుకున్నా బాధపడినా పర్లేదు. కానీ నాశనానికి వెళ్ళవలసిన ఇంపార్టెంట్ పని ఏమి లేదు వాళ్ళకి. ఈరోజు బాగా చూసుకోండి. అయ్యో ఈ సమస్య వచ్చి నా మీద పడిపోయింది, నేను లేవలేకపోతున్నాను అన్నది ఏమి లేదు. దేవుడిని మరిచి, ప్రాణభిక్ష పెట్టిన దేవుడిని మరిచి, పోషిస్తున్న దేవుడిని బట్టి ఎవరి కోసమో ఎందుకోసమో ఎంపర్లాడుతూ తిరుగుతున్నారు. చూడండి బాగా. మీ మనసు ఆలోచన చేయండి. అందుకనే దావీదు రాజు అయినంటేనే అందరినీ పిలవనంపి ఆ జనుల సమక్షంలో, ప్రజల సమక్షంలో ఆ లేవీలన్న వారిని పిలిచి, మీరు నా మందసము, దేవుని మందసమును మోయకుండడి చేత ప్రతి దానిని బట్టి ఎక్కడ విచారణ చేయాలి? నిజంగా నేను చెప్పనండి, దేవుని సన్నిధానంలో ఏ విషయంతో నువ్వు రోధిస్తున్నావో కన్నీరు విడు. వారు మారు మనసు పొందకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? ఇందాక చెప్పాను, మందిరంలో కాదు, ఆ సన్నిధిలో. ఒక ఆవిడంట గబగబ వాళ్ళని, షలోమి లాంటి ఆవిడంట గబగబా నాకు లాంటి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభా నీ సన్నిధి కావాలని. రాత్రి లేటుగా వస్తారని పాపం నిద్రకుండా చూసిందంటే పొద్దుకి రాలేదట. ఈవిడ వద్దులేండి, సూర్యకాంతం గారిని ఎడదాం. కాలు ఎగదే చూసుకుని మా ఆయనేడి ఇంకా రాలేదు అని పాస్టర్ గారి ఇంటికి వచ్చిందండి. మరి మొట్టమొదటి ఎవరి చేత చెప్తే చెప్పండి ఎవరైనా?
పాస్టర్ గారికి చెప్తారు కదా, దేవునికి స్తోత్రం. ఎంత వెళ్ళడు అని పాస్టర్ గారికి చెప్తారు. ఒత్తులకు పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? 2 చేతులు ఎత్తేసి మోకలించి ప్రభు 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 అంటున్నాడట. ఈ లోపల వెనక నుంచి చెప్తే పాస్టర్ గారికి వినపడతాను, ముందుకు వద్దారని చెప్తున్నా కానీ ఆ సొట్టకోలకి అంతా పాస్టర్ గారు కాళ్ళ మీద వేసేసిందంట. పాస్టర్ గారు అన్నాడంట, అయ్యి బాబు చచ్చిపోయిన అమ్మ తల్లి అన్నాడంట. ఏమంటే అయ్యగారు అందంట, తొక్కిన దానికి నీకు తెలియదా? నా కాలు చూడు ఏమైపోయిందో, నా కాలు చూడు ఏమైపోయిందో అంటున్నాడంట. కాలు ఏంటండి, నేను ఎప్పుడు తొక్కానండి అంటుందంట. తొక్కలేదంటావేంటమ్మా, నువ్వు తలుపు తెస్తావు నేను నా మనసు ఎరిగింది. నువ్వు వెనక నుండి చెప్తే సరిపోయి నువ్వు ముందుకు రావాలని నువ్వు నీ కాలుకి అంతా ఏం చేసావు, నా కాలు మీద మండి ఎరగ తొక్కేసావు, దేవుడు నిన్ను క్షమించడు అంటున్నాడంట. అప్పుడు అందంట తల్లి బాగానండి, అయ్యా రాత్రి నుంచి నా యజమానుడు కనపడడం లేదు, కనపడని యజమానుడు తప్ప నా కంటికి వేరొకటి కనపడటం లేదు. కానీ ప్రార్థిస్తున్న నీకు దేవుడి సన్నిధి కనపడకుండా నేను కాలు తొక్కని చూడండి, నా కాలు మీకు కనపడదా అంటే మీ మనసు ఎక్కడుంది? ఎవరు వస్తున్నారా, ఏం చేస్తున్నారా అని ఉంది. కానీ నా మనసు ఎలా ఉంది? నా భర్త ఒక్కడే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో, ఎవని మనసు దేవుని మనసు మీద గుర్తెరిగి వణుకుచు గడగడలాడుతూ ఉంటుందో, ఎవరి మనసు అయితే అట్లాగుంటుందో వారి మీదే దేవుని కనుదృష్టి ఉంటుంది. అది సేవకుడని ఉండదు, అప్పుడు వచ్చిన వారని ఉండదు, ఇప్పుడు వచ్చిన వారు ఉండదు. అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒదిగిపోతూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా భయభక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే మందస్సము. ఈ మందస్సం కోసము ఈ మూడింటిని ఒక 3 మాటల్లో చెప్పి నేను ముగించేస్తాను. నీ జీవితంలో ఎప్పటికీ నాశనం రాకుండా ఉండాలంటే, ఎప్పుడు దీవెన నీ యొక్క ఇంటిపై నీపై ఎలా కురిపించ ఉండాలంటే ఈ మూడింటిని బట్టి. నెంబర్ 1 ఏముంటుందని చెప్పాను? ఆ రాతి పలక అంటే నిబంధన పలకలు. నిబంధన పలకలు దేనికి గుర్తో తెలుసా? నిబంధన పలక తండ్రి ప్రేమకు గుర్తు. దేనికి? ఈ రోజున ప్రేమ చల్లారిపోతుంది చూడండి. బిడ్డ తల్లికి ప్రేమ లేదు, భార్యాభర్తకి ప్రేమ లేదు, అన్నదమ్ములకి ప్రేమ లేదు, సంఘంలో ప్రేమ లేదు, సమాజంలో ప్రేమ లేదు. ప్రేమ ప్రేమ ఎక్కడ కనబడతలేదు చూడండి. కానీ దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడంట. రక్షణ పొందిన మనము, రక్షింపబడిన మనము, ఒకవేళ నీకు ఎవరైనా హాని చేసినా నీకు నాకు క్రీస్తు తండ్రి అయిన దేవుని ప్రేమ మనం చూపించగలగాలి. ప్రేమ 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 చల్లారిపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రేమ చల్లారిపోకూడదండి. ఈరోజు మానవుడు దేవుడిని ప్రేమించలేక వారు సొంత పనులను బట్టి, వారికి ఉన్న అవసరతలను బట్టి వెడలు వెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడిని ప్రేమించే మనసు లేదండి. అందుకనే వారి జీవితంలో వారి నాశనం తెచ్చుకుంటున్నారు. కానీ అంటూ ఉన్నారు, దేవుడు ఎందుకు చేస్తున్నాడండి ఇలాగ మమ్మల్ని? దేవుడు చేస్తున్నాడా? నేనైతే అంటాను దేవుడు కాదు కదా, దెయ్యం కూడా చేయదు. శాతానుడికి చోటు ఇవ్వకపోతే దెయ్యం కూడా రాదు నీ వాకట్లోకి, నీ మనసులోకి దెయ్యం కూడా రాదు. నువ్వు 10 ఆలోచనలతో ఉంటేనే దెయ్యం వస్తుంది నీ దగ్గరికి. ప్రేమ లేదు. అందుకనే రాజు దావీదు అంటున్నాడు, ఈ మందసమును మోయకుండి చేత అంటే మీరందరూ ఎలా ఉన్నారంటే ప్రేమను మర్చిపోయారు. దేవుని మీద ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. దేవుని ప్రేమించడంటే చెప్పండి, దేవుని ప్రేమించడంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను చెయ్యాలండి. చేసే బిడ్డగా ఉండాలి, తప్పించుకునే బిడ్డగా కాదు. మోయాలి. నా తండ్రి భారం నేను మోయాలి, నా తండ్రి పని నేను చెయ్యాలి. నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక సేవకుడు ఉన్నాడు, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారని ప్రతి దాని విషయంలో భారము మోసే తండ్రి ప్రేమకు సాదృశ్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎక్కడుందండి ఇప్పుడు మనకి? ప్రేమ కనబడుతుందా? ప్రేమ కనబడుతుందా? అమ్మకు ఫోన్ చేస్తారు ఎలా ఉన్నారని, నాన్నకు ఫోన్ చేస్తారు ఎలా ఉన్నారని, 10 నిమిషాలు లేట్ అయితే అన్నకు ఫోన్ చేస్తారు, వారం నుంచి వారం పాస్టర్ గారికి అయ్యా ఎలా ఉన్నారని చేస్తారా? చెయ్యకపోతే చేయకపోయారు, మేము ఎలా ఉన్నామని మీకు తెల్దా?
మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, దేవుడు మీకు చూపించలేదా? బండి మీద నేను తాగేసి పడిపోతేనే, బండి మీద తాగేసి పడిపోయాడంట. అలా చూస్తున్నామేమో కళ్ళు. నీకు దేవుడు చూపించలేదా? చూపించాడండి అన్నాను. పాపం పాస్టర్ గారిని బెదిరించేస్తున్నాడు. చూపించాడు అన్నాను. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కాల్ ఉంటుందంటే, లేకపోతే కాల్ తీసేస్తారండి అయ్యా అన్నాను. అక్కడికి వెళ్ళండి, అక్కడ చూపించాడు అన్నాను. ఈ అజ్ఞానమైనటువంటి ప్రేమ లేని వారి మాటలు ఎలా ఉంటాయండి? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రేమ కలిగి మనం ఉండాలండి. ప్రేమ లేనివాడు నావాడు కాదు. ప్రేమ లేనివాడు నావాడు కాదు అంటే ప్రేమ లేనివాడు నావాడు కాదంటే అర్థం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయండి. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. ప్రేమ లేనివాడు నావాడు కాదు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. పోనీ సూర్యకాంతంగా తప్ప ఇంకెవరు ట్రాన్స్లేషన్ చేయలేరు. ప్రేమ లేనివాడు నావాడు కాదు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. వ్యర్థుడు అంటే పోనీ వ్యర్థుడు అంటే ఇంగ్లీష్లో చెప్పండి. యూజ్లెస్ ఫెలో. ప్రేమ లేనివాడు యూజ్లెస్ ఫెలో, అంతే. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించలేనివాడు నాశనానికి పోతాడే తప్ప, అంతేని మనం తండ్రి అయిన దేవుని ప్రేమించే బిడ్డలుగా మారిపోతాం. చప్పలు కొడదాం దేవునికి స్తోత్రం. నాశనం ఉండదండి. ఎవరిని ప్రేమించాలి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవునికి స్తోత్రం. రెండోది ఏముంటుంది? ఇంకెక్కువ వివరించాలి. రెండోది, బంగారపు పాత్రలో మన్నా, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేను అంటే సాక్షాత్తు యేసు ప్రభు. యేసు ప్రభులో ఉన్న ప్రధాన లక్షణం ఒకటి చెప్పండి. అయ్యో చెప్తారు కదమ్మా, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగురు. యేసు ప్రభు వారిని 7 సార్లు రక్తం చెందినట్టుగా భక్తులు ప్రస్తావన చేశారు. 7 సార్లు యేసు ప్రభు వారు రక్తం చెందించారంట. నెంబర్ 1, ఇంక మన కల్వరి సిలువలో లెక్కేసుకుంటారు మీరు. కాదు. యేసు ప్రభు 7 సార్లు రక్తం చిందించాడంట. అయ్యా, నెంబర్ 1, తన తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పుడు రక్తము. రైట్, అర్థమైంది. 2 చెప్పండి, మంచి బహుమతం ఇస్తాను మీకు. రెండోసారి, ఇంకా ఒలివ కొండ కలగొత్త కొండ మనకి తప్ప ఇంక రాదు. 8వ దినమున సుమయాను యాజకుడి చేతికి సున్నతి చేయించడానికి తీసుకెళ్ళారంట. మనం ఈ చేయం, అందుకనే మందస్సు మొయ్యలేం. మన పిల్లలు పుడితే డైరెక్ట్గా దేవుని పేరు ఎడతాం, దేవుడి సన్నిధికి తీసుకురాం. అది మనతోటి బాధ. ఆ కడుపులో ఉన్నంతసేపు దేవుడి పేరే దేవుడి పేరే దేవుడి పేరే దేవుడి పేరే. అదేంటండి పాస్టర్ గారు మీరు దెయ్యం పేరు ఎట్టారా అంటారు. మన కడుపులో ఉన్నంతసేపు మనం ఏమని మొక్కుకుంటాం? ప్రభువా ఒక బిడ్డరా ఏ కావాలో కోరుకుంటాం. కానీ దేవుడు ఇస్తాడు. ఆ బిడ్డ ఎక్కడ ఉంటుంది? ఎందుకుంటుంది? సున్నతి లేక, అంటే స్థిరమైన నిబంధన మందస్సము మనము మోయకుండి చేత. అందుకనేమో నా ప్రియమైనటువంటి దేవుని జనంగమా. రెండోసారి ఎప్పుడండి ఏలి గారు? సున్నతి పొందిన యాజకుడి చేతిలో ఆ సున్నతి పొంది ఆయన దేవునికి ప్రతిష్ఠిత చేయబడ్డాడట. 3వది, ఇప్పుడు రండి, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు. 4వది, ముండ్ల కిరీటము పెట్టినప్పుడు. 5వది, కాళ్ళు చేతులకు మేకులేసినప్పుడు. 6వది, పక్కలో బల్లెప్పిపోవటం. 7వది ఏమో మాకు తెలుదాం, చనిపోయాడు కదా. గెత్తేమని తోటలో చివరి రక్తపు బిందువు లేకుండా. దేవునికి స్తోత్రం. పరలోకములో దిగి వచ్చినటువంటి ఆహారం కొన్న యేసుప్రభు ఇన్నిసార్లు రక్తము కారిస్తే కనీసం నువ్వు ఒక దినమునకైనా మోకరించి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నావా? లేరట. ఇశ్రాయేలీయులు అందరూ తినిచున్నారు, త్రాగుచున్నారంట, ఆహా అంటున్నారు, ఊహ అంటున్నారంట. దేవుడు చేసిన గొప్ప కార్యం. నేనైతే అంటే దేవుడు చేసిన గొప్ప కార్యముల కంటే దేవుడి సన్నిధి, దేవుని మందస్సు మోసే అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం. వారి జీవితంలోనే విజయం. అట్టి విజయం సంఘంపైకి దిగి వచ్చిన గాక, అటు కృపా సంఘం ఆవరించిన గాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
రెండవది బంగారు పాత్రలో ఉన్న మన ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు. అలాంటి రక్తం చిందించిన దేవుడు చుట్టూ వారిని కొడుతున్నటువంటి ప్రజలు, అర్హత లేని వారు, రోమ సైనికులు కొడుతున్నటువంటి వారిని చూసి, అయ్యో తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు అంటున్నాడు. అంటే క్షమాపణ. దేవుని మందస్సుము మొయ్యాలంటే, నీ కుటుంబ భారం మొయ్యాలని అంటే, నీ బిడ్డలను మొయ్యాలని అంటే నీలో నాలో క్షమాపణ అనేది ఉండాలి. క్షమాపణ లేకపోతే నాశనమేనండి. అందుకనే మనం నాశనానికి పోకుండా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఓ నా కుమార్తె, నా కుమారుడు, నీకు జయమే. నా మందస్సము మోయి, నా ఎద్దకు రా, నా మాట విను, నా ప్రేమను సంపాదించుకో. ఈ లోకంలో అన్నదమ్ములు, ఇందాక సహోదరు చెప్పిందండి, వాళ్ళ అమ్మ 2 లక్షలు ఇచ్చిందండి. కానీ మన దేవుడు ఏమి ఇచ్చాడు మనకే? తన రక్తమును సంపాదించిన సంఘాన్ని ఇచ్చాడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ద్వారా అనేకమైనటువంటి బిడ్డలు బ్రతుకుతారు. ఈ సంఘం ద్వారా అనేకమైన బిడ్డలు నలిగిపోయిన వారు, కృంగిపోయిన వారు, పడిపోయిన వారు లేవనెత్తబడి తిరిగి వెళ్తుంటారండి. దేవునికి స్తోత్రం. ధనము కొంతకాలమే ఉండాలి. ఒకవేళ గట్టిగా కానీ ఏమన్నందనుకో, సాయంత్రకాలం అంటుంది, నా డబ్బులు నాకు ఇచ్చే అంటుంది. అంతే. ఏమంటుంది? నా డబ్బులు నాకు ఇచ్చేయి. కానీ దేవుడు మాత్రం అడగడు. దేవునికి స్తోత్రం. అందుకని క్షమాపణ ఉండాలి. రెండవదిగా ఏముండాలి? క్షమాపణ. మొట్టమొదటి ఏముండాలి? ప్రేమ. రెండవది క్షమాపణ. మూడోది ఏముందని చెప్పాను? అహరోను చేతికర్ర. అంటే దానికి సాదృశ్యం పరిశుద్ధాత్మ. ఎప్పుడు మనలో ఎవరు ఉండాలి? నాకు పరిశుద్ధాత్మ ఉన్నవారు చెప్పండి, చేతుల పైకి ఎట్టండి. మనలో ఏముండాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నవారు చేసే పని ఏంటి చెప్పండి? మేడగదిలో అపోస్తులు అనబడిన వారు ప్రార్థన చేస్తున్నారట. ఆ మేడగదిలోకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. పేతురు గారు ప్రసంగం చేశారంట. ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది? 3000 మంది కదా, రైట్. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎంతమందికి ప్రసంగం చేయాలి? నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నవారు ఒక ఆత్మను రక్షిస్తే కానీ నిద్రపోరు. ఇది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ. నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నవారు దేవుడి సన్నిధికి ఎప్పుడు ఎన్నడికి దూరం అవడు. ఎంత పనున్నా సరే. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నవారు నిత్యము దేవుణ్ణి స్తుతి సంకీర్తన నాదంతో ఉంటారు. వారి ఇంటిలో ఏముంటాయి చెప్పండి? ఏ పాటలు వినపడతాయి? ఏ రాగాలు వినపడతాయి? వీరు వెళ్తుంటే ఏమి వినపడతాయి? వస్తుంటే ఏమి వినపడతాయి? ఇంకా అంతకంటే లోతుగా చెప్పాలంటే నిజమైన పరిశుద్ధాత్మ అంటే, సౌలు రాజు దావీదుని చంపడానికి చూస్తున్నాడు, కానీ దొరకడం లేదు. కానీ సౌలు దావీదు సైనికులకు దొరికేలేదు ఆశ. ఏమంటున్నారు సైనికులు వచ్చి, దావీదు నిన్ను చంపనే ఉన్న శత్రువు పలానా కొండలో ఉన్న రా చంపేస్తారు అంటున్నాడంట. కానీ దావీదు ఏమంటున్నాడు? ఆయన అభిషేక్తుడు, దేవుని చేత అభిషేకించినటువంటి బిడ్డను మనం చంపకూడదు అని తన సేనలకు అడ్డెళ్ళి వెనక్కి లాక్కొస్తున్నాడంట. అంటే కీడు తలపెట్టిన వారు కూడా కీడు తలపెట్టకుండా మేలు చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. రేపు వార్షికోత్సవాలు వస్తున్నాయి కదా, ఏం చేస్తారో మీకు అప్పగించేస్తాను. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పొందినవాడు నేను రాలేనని అండు, నాకు కుదరదని అండు, నాకు పని ఉందని అండు. సమస్తము నా దేవుడే. ఆ దేవుని మందిరమునకు లేక దేవుని సన్నిధికి నేను ఒకరిని తోడుకుని వెళ్ళిపోవాలి. ఇది దేవుని యొక్క ఆత్మ. అంతేగాని నా ప్రియమైనటువంటి దేవుని జనాంగం. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే దావీదు, ఈ మందసము మోయకుండిటి చేత మీకు నాశనం వచ్చింది. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీలకి. మీకు నాశనం ఎందుకంటే ఈ మందసము మోయకుండిటి చేత, అంటే దేవుని ప్రేమ లేదు మీలో.
యేసుప్రభు వారు ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు అనేది తెలియదు. 3, దేవుడిచ్చిన అభిషేకమును మనం పోగొట్టేసుకుంటున్నామండి. మనం పోగొట్టేసుకుంటున్నాం. అలాంటి పిల్లలుగా ఎంత మాత్రం ఉండకూడదు. అందుకనే రేపు రానున్న 28వ వార్షికోత్సవ దినంలో అనేకమైనటువంటి సేవకులను పిలుస్తున్నాం. ప్రభు ఆత్మతో మాట్లాడాలని ప్రార్థించే బిడ్డలుగా ఉన్నాం. దేవుని మందస్సమును మోయాలి. నా వైపు చూడండి, ముగించేస్తాను. నువ్వెంత భారమైతే మోయగలవో మోసే బిడ్డగానే ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు మోయాలి. మోయలేకపోతే ఒకవేళ భారం కలిగి నువ్వు చేస్తున్నానని తప్పించుకునే అనాలోచన నీకొద్దు. నన్ను ఎవరు మోస్తారనంటే ప్రకృతిలో ఒక చెట్టు మాట్లాడిందండి దేవుణ్ణి, ప్రభా నేను మోస్తానయ్యా అని కొయ్యగా మారిపోయిందంట. కానీ దేవుడు చూడండి, ఆ కొయ్య మీద రమారమి కొన్ని గంటల వ్యవధిలో కూడా లేడంట. 9 గంటలకు మోయడం పట్టాడంట. 9 గంటల నుంచి 3 గంటలు ప్రాణం పోయింది. దేవునికి స్తోత్రం. ముందు నన్ను మోస్తానన్న కొయ్యని ఎవరు మోసారు? యేసయ్య మోసాడు. రుణం వెంటనే తీర్చేసుకోండి. నువ్వు ఏదైనా దేవుని కోసము భారం మోసే పెట్టుగా ఉన్నావంటే వెంటనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మేము పిల్లలు ప్రార్థన చేసుకుంటుంటే, ప్రభా స్థలం కోసం నువ్వు సిద్ధపాటు చేస్తానంటున్నావు, ప్రభా నాకు ఓపిక లేదు, శక్తి లేదు, ప్రభా నేను బలహీన పడిపోతున్నాను నేను ప్రార్థన చేస్తుంటే ఎవరికో తల్లికి దేవుడు దర్శనం ఇచ్చాడంట. పాస్టర్ గారు నాకు మీరు చర్చి కొన్నట్టు చర్చికి స్థలం కొంటున్నారని నాకు కల వచ్చిందండి అంది. అప్పుడు మన సంఘము కాదు, మన ఊరు కాదు, మనకు తెలిసిన వ్యక్తి కాదు. ఆవిడ చర్చికి వచ్చింది ఎదుక్కుంటూ అవునమ్మా అని ఇక్కడ కూర్చొని పెట్టి ఏదో ప్రార్థన అవసరతగా ఉన్నదేమో అందుకనే వచ్చిందేమో అని అయితే ప్రార్థన చేస్తానమ్మా అని ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా మీ స్థలం నాకు నా వంతు సహాయం ఇదిగా ఉందండి. నేను అనుకున్నాను ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, కాకపో ఒక 10,000 ఇస్తే స్థలానికి కదా, స్థలానికి ఇచ్చేటప్పుడు అంతా అని నేను అనుకున్నాను. నిజంగా బలిపీఠం దగ్గర ఉండి చెప్తున్నాను. కానీ ఊహకు మించినటువంటి కార్యం చేసింది ఆ బిడ్డ. 60,000 రూపాయలు. ఎంత? ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నువ్వు కొనమంటున్నావు నాయన, ముందుగానే ఇచ్చేసావు నాయన అనుకున్నాను. దాన్ని భద్రంగా పాస్టంగా దశభాగం తీసి పక్కన పెట్టి దాన్ని భద్రంగా పెట్టాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరుసటి రోజు నాకు బాగోలేదు. ఆ మరుసటి రోజే ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ గారు లేరు. ఎవరి వల్ల సహాయం వస్తుంది? ముందు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తారేంటి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ దేవుడు ఈ మందిరమును కట్టడానికి ఆ వ్యక్తిని వాడుకున్నాడు. చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. ఏ మందిరమును? ఈ మందిరంలో మందసము మోయితే ఇక్కడ విజ్ఞాపన చేసి న్యాయ విధిని బట్టి మనం విచారణ చేస్తే ఆ మందిరమును కట్టగలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన కార్యములు ఎలాగుంటాయంటే ఊహక మించిన కార్యాలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రభా ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి యొద్ద అప్పు తీసుకోలేదు, కానీ నీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను ప్రభా, డబ్బులు ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనం మందస్సము మోయట మనకి తెలియాలి. రేపు రానున్న ఉపవాస వార్షికోత్సవ సభల్లో మోయగలిగే బిడ్డగా ఉండాలి. అప్పుడే నాశనము నీ ఇంటి నుండి నీ బిడ్డల నుండి యేసుక్రీస్తు నామములో పారిపోతుంది. ఆమేన్, ఆమేన్. కనుక ఈరోజు నేను చెప్పే ప్రసంగం ఏంటంటే ప్రేమ కలిగి ఉండు. ఎప్పుడు ప్రేమను విడిచిపెట్టకు. ఎవరంటే? ఆమేన్. ఎవరంటే? ఆ ప్రేమతోనే సన్నిధికి రావాలి. నెంబర్ టూ యేసుక్రీస్తుకి ప్రధానమైన లక్షణం క్షమాపణ ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. ఎవరైనా ఏదైనా చేతకాని వారు అనుకున్నారనుకోండి, అంటారండి, మన అనుకున్నవారు అంటారు తెలిసినా. కానీ అప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనము చిన్న చిరునవ్వుతో ప్రభు వారిని క్షమించే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది అభిషేకమును కాపాడుకోవాలి. ఈ అభిషేకమును పోగొట్టడానికి నానా రకములైన శోధనలు వస్తాయి. కానీ మనము ఎప్పుడు అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. కీడు చేసిన వారికి కూడా మనము హాని తలపెట్టకూడదు. వారికి కీడు చేయకూడదు. ప్రభు వారు నాకంటే ఉన్నతులుగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి.
అలాంటి గుణాలతో ఉంటే ప్రభు నాశనం అనేది మన ఇంటికి కానీ మన మీదకి రాకుండా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అలాంటి కృప కనికరము ప్రభు మనకు కలుగు చేయను గాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన